ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫోన్ కొంటే మీరు బకరా అవుతారు. ఎస్, నిజంగానే మనం ఫూల్ అయిపోతాం ఈ సిచ్యువేషన్లో ఫోన్ కొంటే. ఈ మాట ఎందుకన్నానంటే, ప్రెజెంట్ లాంచ్ అయిన ఏ ఫోన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్కి లాంచ్ అవ్వట్లేదు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ లాంచ్ అయినా సరే అందులో మనం ఊహించిన స్పెసిఫికేషన్స్ ఉండట్లేదు. ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్స్ అనేవి లాంచ్ అవ్వట్లేదు. వీటన్నింటికి మొబైల్ కంపెనీస్ చెప్పే రీజన్ ఒకటే, ర్యాము ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది, సో మేమేం చేయలేము, ఇంకా దానికి మేమేం చేయలేము అని చెప్పి ఈ ఒక్క సింపుల్ రీజన్తో వాళ్ళు ఒక ఫోన్ మీద వేల లాభాలు పొందుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నిజంగా మాట్లాడుకోవాలంటే నిలువున మన నుంచి దోచుకుంటున్నారు ఈ ఒక్క రీజన్తోనే. సో ఈ టైంలో మొబైల్ ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు మనం ఊహించిన స్పెసిఫికేషన్స్ ఉండట్లేదు, మనం ఊహించిన ప్రైస్ పాయింట్ అది లాంచ్ అవ్వట్లేదు. సో ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రైస్ పాయింట్లో మంచి ప్రాసెస్ అని వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా వివో V70 Lite లాంచ్ అయింది కదా, అది దగ్గర 60,000 70,000 65,000 70,000 సంథింగ్ పెట్టారు. ఆ ప్రైస్ పాయింట్లో 8s Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అది 4 nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. అది చాలా ఓల్డ్ ప్రాసెసర్, ఆల్మోస్ట్ ఒక 3 years ముందు ప్రాసెసర్ అనమాట. సో అంత ఓల్డ్ ప్రాసెసర్ పెట్టి 70,000 ప్రైస్ పాయింట్లో పెట్టడం, కెమెరాని హైలైట్ చేసుకోవడం ఇలా కరెక్ట్ కాదు. సో ఇలాంటి టైంలో ఎవరు ఫోన్ కొనాలి, ఒకవేళ కొనాల్సి వస్తే ఎలాంటి ఫోన్ కొనాలి, అండ్ ఎవరు ఫోన్ కొనొద్దు అనే టాపిక్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ అంత టైం లేకపోతే వీడియోని సగం వరకైనా చూడండి, మీకు అర్థమైపోద్ది. సో ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు. సో ఇప్పుడు ఈ మొబైల్ ప్రైసెస్ అనేవి బాగా హైగా అయిపోతున్నాయి కదా, సో వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి, మన ప్రైస్ పాయింట్లో మన బడ్జెట్లో వీటిని మనం ఎలా తట్టుకోవాలి, ఒకవేళ ఫోన్స్ కొంటే ఎలా కొనాలి అనే దాని గురించి క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ లాగా పాయింట్స్ వైజ్గా చెప్తాను, క్లియర్గా వినండి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా కొన్నారో, నెక్స్ట్ 1 year లేదా 2 years బ్యాక్ కొన్నారో, ఇంకా చూసుకుంటే ఒక 3 years బ్యాక్ ముందు ఫోన్ ఎవరైతే కొన్నారో వాళ్ళు అవసరం ఉంటే కానీ ఊరికే ఫోన్ అప్గ్రేడ్ చేయొద్దు. మా దగ్గర డబ్బులు ఉన్నా మేము చేసుకుంటామంటే ఓకే, దానికి నేనేం చేయలేను. కాకపోతే ఊరికే మీకు అవసరం ఉంది, నా ఫోన్ పగిలిపోయింది లేదా నా ఫోన్ పని చేయట్లేదు, హ్యాంగ్ అయిపోతుంది అన్నప్పుడు మీరు దానికి మీ దగ్గర ఉండే బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ఫోన్ చూసుకోండి. కాకపోతే ఊరికే కొంతమంది హెచ్చురికి పోయి గొప్పలకు పోయి ఫ్రెండ్స్ దగ్గర గొప్పలకు పోయి ఫోన్ కొందాం అనుకుంటారు కదా, అలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ప్రైసెస్ అనేవి డబ్బులు ఎవరికి ఊరికే రావట్లేదు, మొబైల్ ప్రైస్ అనేవి బాగా హైక్ అయిపోతున్నాయి. ఆ ప్రైస్కి తగ్గట్టు అందులో స్పెసిఫికేషన్స్ ఉండట్లేదు కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దు. ఒకవేళ మీ ఫోన్ పోయింది, ఫోన్ అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారు, కాకపోతే మీరు అనుకునే ఆ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ అనేది మీ ప్రైస్ పాయింట్లో లేదు. మీరు ఒక 30,000 ఫోన్ అనుకున్నారు, మీ బడ్జెట్ ఒక 15,000 20,000 అనుకుందాం. అలాంటి టైంలో మీ ఫోన్ ఎలా కొనాలనే దాని గురించి ఒక మంచి ఇది కూడా ఉంది. అదే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ని తీసుకోండి, మీరు నాలెడ్జ్ పెంచుకోండి. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఎలా చెక్ చేయాలి, వాటిని ఎలా చూసుకోవాలి, లైక్ అందులో ఏమేమి చెక్ చేయాలి, ఏమేమి మార్చారనే దాని గురించి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ గురించి మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ పెంచుకొని సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 50,000 రూపాయలు ఫోన్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ట్రై చేయాలి. అలాంటప్పుడు మీ బడ్జెట్ 20,000 అయినా సరే 50,000 రూపాయల ఫోన్ మీకు 20,000లో సెట్ అయిపోతుంది. మీరు అనుకున్న ఫోన్ కొంటారు, నెక్స్ట్ ఫోన్కి అప్గ్రేడ్ అయినట్టు ఉంటుంది, మీ బడ్జెట్లో వచ్చేస్తుంది. సో ఇలా మీరు ఒక స్టెప్ తీసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఫోన్ ప్రైసెస్ హైక్ అవుతున్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఇలాంటి స్టెప్ తీసుకోండి. లేదు మాకు కొత్త ఫోనే కొనాలి, మా దగ్గర డబ్బులు ఉన్నాయంటే అది మీ ఇష్టం. ఇంకా ఎవరికైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సజెషన్ అనమాట. సెకండ్ హ్యాండ్లో ట్రై చేయండి. దీనికోసం మాత్రం నాలెడ్జ్ పెంచుకోండి. వాళ్ళు ఏదైనా పార్ట్స్ రిపేర్ చేసి ఉండొచ్చు, లేకపోతే అది ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు అమ్మేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే కొత్త ఫోన్ కొనేసి వాళ్ళకి సిచ్యువేషన్స్ బాగోక ఇప్పుడు ఇలాగే నేను ముందు చెప్పినట్లు హెచ్చులకు పోయి ఫోన్స్ కొనేస్తారు, ఈఎంఐస్ కట్టలేక, లేకపోతే ఏదైనా మనీ ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఆ ఫోన్ అమ్మేస్తారు వెంటనే. అలాంటి సిచ్యువేషన్లో 50,000 రూపాయల ఫోను మీకు దాదాపు ఒక 30,000 రూపాయలకి వచ్చేస్తుంది, ఈ బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఈ ఫోన్స్ విషయంలో ఎక్కువ మంది ఎక్కడ ఫూల్ అయిపోతూ ఉంటారంటే ఆఫర్స్ అనమాట. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్స్, ఆ సేల్స్, ఈ సేల్స్ అని చెప్పి ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో ఎక్కువ మంది ఫూల్ అయిపోతూ ఉంటారు. ఒక 1 year 2 years బ్యాక్ ఈ సేల్స్ వస్తున్నాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఒక ఫోన్ పిక్ చేయండి అంటే మోటోలో ఈ ఫోన్, వివోలో ఈ ఫోన్, రియల్మీలో ఈ ఫోన్, శాంసంగ్లో ఈ ఫోన్ అని చెప్పి ఫటాఫట మనం పిక్ చేసేయచ్చు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటారా, లాంచ్ అయిన ప్రైస్కి ఫోన్ ఉండట్లేదు. లాంచ్ అయిన ఒక 3-4 days లేదా ఒక 1 week తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేసేస్తున్నారు. 30,000కి లాంచ్ చేస్తే 35,000 పెడుతున్నారు. ఆఫర్లో మళ్ళీ తగ్గించేసి, సేల్స్లో తగ్గించేసి, కార్డ్ ఆఫర్ అని, ఆ ఆఫర్ అని చెప్పి తగ్గించేసి మళ్ళీ యథావిధిగా 30,000కే వస్తున్నారు. సో ఈ ప్రైస్ ఇంక్రీజ్ అనమాట. సేల్స్లో వాళ్ళకి పెద్ద లాస్ రావట్లేదు, ఎందుకంటే లాంచ్ అయిన ప్రైస్కే మళ్ళీ వాళ్ళు యథావిధిగా అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సేల్స్లో ఏ ఫోన్ కూడా వర్త్ ఫోన్ రావట్లేదు. సేల్స్ పెట్టారంటే ఓల్డ్ స్టాక్ క్లియర్ చేయడానికి వాటిపైన మాత్రమే ఆఫర్లు పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే సేల్స్ అనేవి హైలైట్ చేస్తున్నారు. లైక్ iPhone 17 69,000 రూపాయలకే మీకు వస్తుందని చెప్పేసి. ఒకవేళ మనం బుక్ చేద్దామని ట్రై చేస్తే
అది అవుట్ ఆఫ్ స్టాక్ చూపించేస్తుంది. 12 గంటలకి మనకు సేల్స్ స్టార్ట్ అయితే 12 నిమిషానికి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది. ఒక్క నిమిషం మనం ఓపెన్ చేసేలోపు అయిపోద్ది, అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ అది కూడా మనం కాదని మనం వెంటనే చేసి బుక్ చేస్తే అదేమవుతుందంటే ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఈ సేల్స్ అనేవి పెద్ద ట్రాప్. మీకు అనవసరంగా మీకు అవసరం లేకపోయినా సరే ఆఫర్ వస్తుంది అని చెప్పేసి ఈ ఫోన్ బాగుంది ఆ ఫోన్ బాగుంది అని చెప్పి మనం వీడియోలు చూస్తూ ఉంటాం. ఈ ట్రాప్లో పడిపోయి మీరు అనవసరంగా ఫోన్ తీసుకుంటారు. అది కూడా సరైన ర్యాండమ్గా పిక్ చేసుకుంటూ ఫోన్ తీసుకుంటారు. అలాంటి విషయాల్లో కూడా మనం ఎక్కువగా మోసపోతూ ఉంటాం. సో మీకు అనవసరంగా ఆఫర్ పెట్టాడని చెప్పి సేల్స్లో ఎప్పుడు ఫోన్స్ అనేవి కొనొద్దు. మీకు అవసరం ఉంటేనే మాత్రమే ఫోన్స్ అనేవి కొనండి. ఇంకెక్కడ ఎక్కువ మనం ఫూల్ అయిపోతూ ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఓల్డ్ ఫోన్ నా దగ్గర ఉంది. ఈ ఓల్డ్ ఫోన్ మనం ఎక్స్చేంజ్లో పెడదాం అనుకోండి, అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో IMEI నెంబర్ పెట్టి ఎక్స్చేంజ్ పెడుతూ ఉంటాం. ఫోన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే అమెజాన్లో మనం ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు దీని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్గా ఇది బయట ఇది నేను 15,000కి కొన్నాను అనుకోండి, ఒక 1 year అయిపోయింది. బయట మార్కెట్లో అమ్మినప్పుడు ఇది ఒక 6,000 7,000కి వెళ్ళింది అనుకోండి, అదే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో 4,000 5,000 చూపిస్తాడు. ఆడు కూడా వచ్చినాక బ్రో ఇది డిస్ప్లే అది ఇది అని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి మీకు 500 1000 రూపాయల వరకు తగ్గించే అవకాశం కూడా ఉంది. ఎక్కువ మంది నా ఫ్రెండ్స్ కూడా నేను ఎక్కువ చూస్తున్నాను, ఇలా ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు మాత్రం వాళ్ళకి ఫోన్స్ మీద చాలా తక్కువ ప్రైస్ వస్తుంది. ఇలా ఎప్పుడైనా మీరు ఎక్స్చేంజ్ పెట్టి ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్చేంజ్ అనేవి ఆన్లైన్లో పెట్టద్దు. బయట మార్కెట్లో మీరు OLXలో అమ్ముకోండి లేదా బయట మార్కెట్లో అమ్ముకోండి. మీకు దానికంటే ఒక 1000 రూపాయలు 500 రూపాయలు బెటర్ ప్రైస్ మీకు దొరుకుతుంది. సో కాబట్టి మీరు ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు మాత్రం ఈ విషయంలో కూడా మీరు ఫూల్ అయిపోవద్దు. ఫ్లిప్కార్ట్లో లేదా అమెజాన్లో ఎక్స్చేంజ్ అనేవి ఫోన్స్ పెట్టకండి. బయట మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని మీ దగ్గర ఉన్న డబ్బుల్లో కలుపుకొని మంచి ఫోన్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ అండ్ వీటన్నిటిలో ద బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇదే. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు దేనికోసమైతే ఫోన్ తీసుకుందామని అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కేటగిరీ కోసం మాత్రమే ఫోన్ తీసుకోండి. ఎట్టి పరిస్థితులు కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి. మీరు ఫోటోగ్రఫీ బాగా ఇష్టం, వీడియోగ్రఫీ బాగా ఇష్టం అనుకుంటే కెమెరా మీద ఫోకస్ చేయండి. మీ బడ్జెట్లో 30,000 అంటే స్ట్రిక్ట్లీ 30,000. 1-2,000 ఎక్కువైతే పర్లేదు, 3,000 వరకు ఎక్కువైతే పర్లేదు. 5,000 ఎక్స్ట్రా పెట్టి సరే 5,000 పెట్టాలి, 40,000కి ఇంకొక 5,000 కదా 40,000 అంటే 30,000 పెట్టాల్సిన వాడివి 40,000 పెడుతున్నాం అనమాట. సో ఇలా కాకుండా 30,000 అంటే స్ట్రిక్ట్లీ 30,000, 2,000 పెరిగినా ఓకే. అంతేగాని 30,000లో బెస్ట్ ఫోన్ కెమెరా ఫోన్ అయితే అదే. ఒకవేళ నీకు గేమింగ్ హై ప్రయారిటీ అనుకుంటే మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ కావాలి అండ్ గేమింగ్ ఎక్స్ట్రా చిప్ ఉన్నది కావాలన్నమాట. సో అలాంటిది 30,000 అంటే 30,000, 40,000 అంటే 40,000. ఆ పర్టికులర్ బడ్జెట్లో మాత్రమే మీరు దానికి సంబంధించిన ఫోన్ అనేది తీసుకోరనమాట. అలా కాదు నాకు కెమెరా బాగుండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, స్టోరేజ్ ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుండాలి అని చెప్పి ఆల్రౌండర్ ఫోన్స్ తీసుకున్నారనుకోండి, అది దేనికి పనికిరావు. ఏది యూజ్ చేయరు, డైలీ యూజ్ అనుకుంటే ఆల్రౌండర్ తీసుకోండి. ఏదో ఒక పర్టికులర్ కేటగిరీలో మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ బడ్జెట్ని క్రాస్ అవ్వకండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ కేటగిరీ కోసం మాత్రమే ఫోన్ చూడండి. కెమెరా అనుకోండి, బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 30K అంతే, బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఫోన్ అండర్ 30K. ఇలా వీడియోస్ చూడండి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అప్పుడు ఏ ఫోన్ అయితే లాంచ్ అవుతుందో అందులో బెస్ట్ ఏదైతే ఏ బ్రాండ్ అయితే అది చూస్ చేసుకోండి. సో అలా ఈ విషయంలో పిక్ చేసుకున్నప్పుడు కూడా మీరు మనీని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు మంచి కెమెరా ఫోన్ అనుకున్నారు, మీ బడ్జెట్ 30,000, 50,000 అయిపోయింది అనుకోండి, ఆ ఫోన్ 50,000 ఉంది, కెమెరా ఎక్సలెంట్ ఉంది కెమెరా ఫోన్ అనుకోండి, మీ బడ్జెట్ 30,000. అలాంటప్పుడు ఏం చేస్తారు? సెకండ్ హ్యాండ్స్లో ట్రై చేయండి. ఓకేనా? మీకు 50,000 30,000 ఈజీగా వచ్చేస్తుంది ఆండ్రాయిడ్లో. ఎందుకంటే ఆండ్రాయిడ్లో ఇప్పుడు ఈ ఫోన్ బాక్స్ ఓపెన్ అవ్వగానే 15,000 10,000 పడిపోతుంది బాక్స్ ఓపెన్ అయితే. అలాంటిది ఒక 10 రోజులు 20 రోజులు ఆడారనుకోండి, 50,000 స్ట్రిక్ట్లీ 30,000 35,000 వరకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఒక నెల రోజులు 20 రోజులు యూజ్ చేశారంటే 35,000కి ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏంటో మీరు అనుకున్న ఫోన్ వస్తుంది, మీ బడ్జెట్లో వస్తుంది. సో అలా ట్రై చేయండి. ఇందులో కూడా మీరు మనీ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మీరు అనుకున్న ఫోన్ కూడా వస్తుంది. ఈ పాయింట్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో కన్క్లూజన్ ఏంటంటే, ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బడ్జెట్ని క్రాస్ చేయకూడదు అనుకుంటే మాత్రం మీ దగ్గర రీసెంట్గా కొన్న ఫోన్ ఉండేలా ఉంటే ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ ఫోన్ అవ్వకండి. ఆ ఫోన్ని మీకు సాయి శక్తిలో వచ్చినంత వరకు యూజ్ చేయండి ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో. ఎందుకంటే ఈ మాట నేనే కాదు, ఏ యూట్యూబర్ కూడా ఒక 1 year 2 years బ్యాక్ చెప్పేవాళ్ళు కాదు, ఇది తీసుకోండి అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను పర్టికులర్ ఎందుకు సజెషన్ చేస్తున్నానంటే, ప్రైస్కి తగ్గట్టు ఫోన్స్ రావట్లేదు, మన బడ్జెట్లో రావట్లేదు, అసలు ఏది వర్త్ ఫోన్ అయితే రావట్లేదు. కాబట్టి మీరు 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఫోన్ తీసుకున్నారో అదే ప్రాసెసర్ ఇప్పుడు కూడా అదే ప్రాసెసర్లో వాడుతున్నారు. ర్యామ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే, కేటగిరీని సెలెక్ట్ చేసుకొని బడ్జెట్ క్రాస్ అవ్వకుండా తీసుకోండి. ఒకవేళ మీకు అనుకున్న ఫోన్ రాకపోతే ముందు చెప్పినట్టు మళ్ళీ సెకండ్ హ్యాండ్స్లో ట్రై చేయండి. సో ఫైనల్గా ఓవరాల్గా ఏంటంటే, ఒక మంచి ఫోన్ మీరు మళ్ళీ తీసుకుందాం అనుకున్నప్పుడు నా పాత వీడియోస్ ఒక చెక్ చేయండి, అవి కూడా బాగుంటాయి. నచ్చితే కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ వద్దాం. రెగ్యులర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను.
సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు.